మెదడులో టైమ్ బాంబ్ లాంటి బ్రెయిన్ అనూరిజం నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలేంటో వివరంగా చెప్పారు డాక్టర్. హాలీవుడ్ నటి ఎమిలియా క్లార్క్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన రోజులు గుర్తు చేసుకున్నారు. తన 20వ ఏటిలో వరుసగా 2 సార్లు బ్రెయిన్ అనూరిజం బారిన పడినప్పుడు మరణం తన కోసమే వస్తుందేమో అన్నంత భయాన్ని అనుభవించానని ఆమె ఇటీవల జూన్ 3న జరిగిన ఒక కార్యక్రమంలో ఓపెన్ గా పంచుకున్నారు. ఈ రకమైన బ్రెయిన్ ఇంజ్యూరీల బారిన పడిన వారికి మెరుగైన మానసిక ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే బ్రెయిన్ అనురిజం అంటే ఏంటి? దాని లక్షణాలు, కారణాల గురించి పూర్తి వివరాలు అందించారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లోకేష్ బి అస్టర్ సిఎంఐ హాస్పిటల్. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. బ్రెయిన్ అనురిజం అంటే మెదడులోని రక్తనాళం గోడ బలహీనపడి ఒక చోట బెలూన్ లాగా ఉబ్బిపోవడాన్ని బ్రెయిన్ అనురిజం అంటారు. రక్త ప్రసరణ ఒత్తిడి వల్ల ఈ భాగం క్రమంగా సన్నబడి బయటకు పొడుచుకు వస్తుంది. చాలా సందర్భాల్లో ఇవి చిన్నవిగా ఉండి ఎటువంటి లక్షణాలను చూపించవు. కానీ ఒకవేళ బెలూన్ లాంటి భాగం పగిలిపోతే మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాంతకంగా మారుతుంది.